యా రేవంత్ కు లోక్సభ ఛాలెంజ్ మహబూబ్నగర్ చేవెళ్ల స్థానాలకు ఆయన ఇన్ఛార్జ్ మల్కాజ్గిరిలో ఈటల ఢీకొట్టే వ్యూహం. కనీసం డజన్ సీట్లు గెలిచేందుకు కసరత్తు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అనే ప్రకటన. 9 మందిని ప్రకటించిన కాషాయ పార్టీ దీటైన అభ్యర్థులు ప్రకటించడమే కాంగ్రెస్ కు సవాల్ అంటూ కొన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డికి పెద్ద ఛాలెంజ్ గా మారాయి. బీఆర్ఎస్ ను సీరియస్ గా తీసుకుని రేవంత్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. అటు పీసీసీ చీఫ్ గా ఇటు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కనీసంగా 12 స్థానాలు గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మహబూబ్నగర్ చేగేళ్ల సెగ్మెంట్లకు స్వయంగా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఆయన మల్కాజ్గిరిలో ఈటల ఢీకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించి వారికి దీటైన క్యాండిడేట్స్ ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ ముందున్న పెద్ద టాస్క్ అంటూ చూస్తా ఉన్నాం కదా. మహబూబ్నగర్ లో డీకే అరుణ అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతూ ఉంది. డీకే అరుణే కొంత పై చేయి సాధిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా చేవెల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క గెలుపు చాలా సునాయాసం అనేది తేలిపోతుంది. అక్కడ సునీతా మహేందర్ రెడ్డిని పెట్టడంతో ఇక్కడ మళ్ళీ కార్తిక్ రెడ్డి కూడా కార్తిక్ సబిత కుటుంబం నుంచో ఇంకొక నుంచో మరి కొత్త క్యాండిడేట్ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది. సో ఎందుకంటే చేవెళ్ళ ఎంపీగా కనుక గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఆయన ఒక మంచి పదవిలో ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆయన కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే చాలా సీరియస్గా ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా ప్రచారం చాలా భారీ ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అదేవిధంగా ప్రజలను కలుస్తూ మీటింగ్స్ రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతూ తను ఏం చేయబోతున్నాడు ఏంటి అనేటువంటి ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ అందులో ప్రజల యాక్సెప్టెన్స్ తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. సో ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవడం నిజంగా కూడా అవసరం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయనకు అండగా ఉంటాం. అందులో నో డౌట్ ఎట్టి పరిస్థితులను ఇక్కడ కొంతమంది వ్యక్తులు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం బతకాలంటే ఇక్కడ ఒక తెలంగాణ రాజకీయాలు ఆరోగ్యకరంగా ఉండాలంటే కొంతమంది వ్యక్తులు గెలవాల్సిన అవసరం ఉంది. ఒకరు కొండా విశ్వేశ్వరరెడ్డి, 2 ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, 3 మెదక్ రఘునందన్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా కూడా గెలిస్తే బాగుంటుంది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కానీ లేదంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ గెలిస్తే ఈ రాజకీయ ముఖ చిత్రాలను కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్కు ధీటైనటువంటి ప్రతిపక్షం ఉండాలంటే బలమైనటువంటి ఎంపీలు గెలవాల్సినటువంటి అవసరం ఉంది అనేది స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క గెలుపు చాలా సునాయాసంగా అయితే మనకు కనబడతా ఉంది. ఆయన గెలవడం ఎందుకంటే సునీతా మహేందర్ రెడ్డి కనుక లేకుండా వేరే వాళ్ళు ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉండే కావచ్చు. కానీ సునీతా మహేందర్ ఉండడంతో అక్కడ ఎట్లాగూ వీళ్ళు పార్టీలు మారుతూ మహేందర్ రెడ్డి ఏంది టీడీపీ నుంచి టీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్, ఇట్లా ఇక మంత్రి గతంలో ఏంది అసలు కాంగ్రెస్ చేద్దాం అనుకున్నాడు. ఏది మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏమైంది, కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చేసరికి అన్ని మూసుకొని మళ్ళీ మంత్రి పదవి కోసం పదవుల కోసం వెంపర్లాడేటువంటి కుటుంబం అది వాస్తవం చెప్పాలంటే. అలాంటి వాళ్ళు అవసరమా? అదే కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ బాగు కొరకు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీరోలు పోషించినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఎంపీగా చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు వాస్తవంగా. ఆ తర్వాత ఈరోజు కేసీఆర్ పరిపాలన దించడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉన్నది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ను కేటీఆర్ వీళ్ళ అహంకారం దించడానికి ఆయన చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. అలాంటి సౌమ్యులు అలాంటి వ్యక్తులు అంటే ఆయన కావాలనుకుంటే లగ్జరీ లైఫ్ ఉంది వాస్తవంగా. ఈ రాష్ట్రంలో ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక వాళ్ళు ఎవరికి ఉండకపోవచ్చు. అలాంటి లగ్జరీ లైఫ్ వదిలి కూడా ప్రజల కోసం వస్తున్నాడంటే నిజంగా కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక నిజాయితీ గల వ్యక్తిగా ఆయన ఎక్కడ కూడా కరప్షన్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు వాస్తవంగా. సో అలాంటి వ్యక్తిని మనందరం కూడా మూకుమ్మడి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. చేవెళ్ళ ప్రజలరా, ఇది మీకు అవసరం కాబట్టి మీరందరూ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.